ప్రైజ్ ది లార్డ్. ఆదరణ కలిగించే దేవుని మాట 2 కొరింథీ 13:11. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. మరి ఏ విధంగా ఉండాలో స్పష్టంగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎలా ఉండాలంట మీరు ప్రేమ కలిగి ఉండండి, సమాధానం కలిగి ఉండండి, సంతోషంగా ఉండండి, సంపూర్ణులై ఉండండి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎంతమంది మనం సంపూర్ణులుగా ఉన్నాము, సంపూర్ణతలో మనం ఉన్నాము, దేవుని యందు సంపూర్ణతలో మనం ఉండగలిగి ఉన్నామా? సమాధానము కలిగి ఉన్నామా? సంతోషించుడి అంటున్నాడు. మరి నువ్వు సంతోషిస్తున్నావా? దేని బట్టి సంతోషిస్తున్నావు? ఎల్లప్పుడూ సంతోషించడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆనందించుడి, మరలా చెబుతును ఆనందించుడని మరి బైబిల్లో రాయబడిన ప్రకారంగా ప్రభువు నువ్వు ఎప్పుడు సంతోషించాలని, ఆనందించాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఎప్పుడు దుఃఖపడాలని, ఏడవాలని ఆయన కోరుకోవట్లేదు. దేవుడు ఎందుకు నన్ను ఈ విధంగా చేసి ఉన్నాడు, ఎందుకు ఇలా జరిగిందని మరి నీవు చేసిన తప్పులకు దేవుని నిందించటము, నీవు చేసిన మిస్టేక్స్ వల్ల దేవుణ్ణి అనటము అది సరైనది కాదు. సంతోషించండి, ప్రభువుని బట్టి సంతోషించండి. మరి ఏక మనసు కలిగిన వారై ఉండండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరి ఒక కుటుంబంలో మరి ఏక మనసు కలిగి ఉండలేరు. ఒక కుటుంబంలోని వ్యక్తులైనా కూడా ఏక మనసు కలిగి ఉండట్లేరు. మరి ఏక మనసు కలిగి ఉండాలి. మరి సంతోషించండి, సంపూర్ణులై ఉండండి. ప్రేమ సమాధానకర్త అయిన దేవుడు అప్పుడు మీకు తోడుగా ఉంటారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరి ఇవన్నీ మీ జీవితంలో జరగాలంటే మీరు దేవునిలో నిలబడి ఉండాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మరి ఆయన సన్నిధానంలో గడిపినట్లయితే మరి నీవు ఆ ప్రేమను పొందుకోగలుగుతావు, సమాధానం పొందుకోగలుగుతావు, సంపూర్ణతలో నడవగలుగుతావు. అప్పుడు దేవుని కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. కుటుంబంలో గొడవలు ఉండవు, కుటుంబంలో అర్లాలు ఉండవు, మరి కృంగుదలలు, శ్రమలు అన్నిటి నుంచి కూడా తప్పింపజేయబడతావు. మరి ఏక మనసు కలిగి, ఏక ఆత్మ కలిగి మీరు మీ కుటుంబ సభ్యులు దేవుని ఆరాధించండి, దేవుని యందు సంతోషించండి, సంపూర్ణులుగా ఉండండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరి అప్పుడు ప్రేమ సమాధానకర్త అయిన దేవుడు మీ అందరికీ తోడుగా ఉండి మీ పనులన్నిటిలో ఆయన మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప దేవాయస్యానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. నీ బిడ్డలు తండ్రి ప్రభా మరి వారి కుటుంబాలను దీవించండి, వారి సంఘాలను దీవించండి. ప్రేమ సమాధానం ఐక్యతతో మరి సంఘాలు నిలబడే కృపను, కుటుంబాలు నిలబడే కృపను దయచేయండి. నీ ప్రేమను వారి కుటుంబాలలో ఉంచండి తండ్రి, ఐక్యతను వారి కుటుంబాలలో ఉంచండి తండ్రి ప్రభా. నీ సన్నిధి ప్రతి ఒక్కరి ఎడల కుమ్మరింపచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.